హలో అండి. చాలామంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెల్ల జుట్టు సమస్య అయితే ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. స్కూల్‌కి వెళ్ళే పిల్లలకు కూడా తెల్ల జుట్టు అయితే వస్తుందనమాట. మగపిల్లలకు కావచ్చు, ఆడపిల్లలకు కావచ్చు. అది ఇప్పుడు మనం తినే ఫుడ్ వల్ల, దానివల్ల పిల్లలకైతే తొందరగా తెల్ల జుట్టు వస్తుంది. మరి తెల్ల జుట్టు రాకుండా ఉండాలి పర్మనెంట్‌గా, అలాగే ఎక్కడైనా అక్కడక్కడ తెల్ల జుట్టు ఉంటే అది నల్లగా కావాలి అనంటే ఈ వీడియో చూసేసేయండి. ఇది మనకి న్యాచురల్ రెమెడీ అనమాట. మనం ఎటువంటి కెమికల్స్ వేయలేదు కాబట్టి ఇది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా ఇదైతే వాడొచ్చు అనమాట. చూడండి, ఇప్పుడైతే మనము హెయిర్ డైని అయితే తయారు చేసుకుందాము. ఇది న్యాచురల్ది. ఇది ఇంట్లో ఉండే వస్తువులతోటి అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్ల మెంతులను అయితే తీసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల మెంతులకి 1½ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే తీసుకోవాలి. ఆవాలు తీసుకున్న తర్వాత ఒక 3 పిడికి అంటే ఒక గుప్పెడంతా కరివేపాకు, 3 రెమ్మల కరివేపాకు వేసేసాను. ఈ 3 ఉంటే చాలండి. ఇంకా మన తెల్ల జుట్టుకు పూర్తిగా బాయ్ బాయ్ చెప్పేసేయచ్చు అనమాట. చూడండి, ఇంకా ఇప్పుడైతే ఈ మూడింటిని ఒక కడాయిలోకైతే వేసేసి ఇవి బాగా నల్లగా కావాలన్నమాట. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఏదైనా సరే హోమ్ రెమెడీస్ అన్నీ 1-2 సార్లు వాడితేనే ఇంకా నల్లగా అయిపోతాయని మాత్రం అనుకోవద్దండి. కొన్ని రోజులు ఇది కంపల్సరిగా రెగ్యులర్గా వాడాలన్నమాట. ఇది ఒక 2-3 సార్లు వాడేసి ఇంకా నల్లగా కాలేదని వదిలేయకుండా కొంత లాంగ్ టైం అయితే వాడండి. మామూలుగా మనం బయట మార్కెట్లో దొరికేదైతే పూసుకున్న వెంటనే ఒక గంటకే నల్లగా అయిపోతూ ఉంటుంది. అది అంతా మనకి దాంట్లో అంతా కెమికల్స్ కలిపి ఉంటారు కాబట్టి అలా అవుతుందన్నమాట. తర్వాత దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి ఉంటుంది, జుట్టు రాలిపోతుంది, అలాంటి సమస్యలన్నీ ఉంటాయి. కానీ దీనివల్ల ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. ఇంకా చూడండి, ఇలా బాగా వేయించాలన్నమాట. ఇవి కలర్ అనేది నల్లగా అయిపోవాలి, మసి మాదిరి, అంటే బొగ్గు ఉంటుంది కదా, అలా కావాలన్నమాట. చూడండి, ఇలా మనకి వేగినాయినప్పుడు ఇలా బాగా పొగ వస్తుందన్నమాట. ఇలా బాగా పొగొస్తుంటే మనకు అర్థమైపోతుంది ఇది ఎక్కువగా మాడిన తర్వాతనే ఇలా వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారాలి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి. మెంతులు కానీ కరివేపాకు కానీ మన జుట్టును కుదులని స్ట్రాంగ్గా చేస్తుంది, జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. చూడండి, ఇలా నలుస్తే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది. కరివేపాకు కానీ మెంతులు కానీ ఆవాలు కానీ బాగా వేగిపోయాయి. ఇది ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టి వేయించకుండా సిమ్లో పెట్టి వేయించుకొని కొద్దిగా టైం పట్టినా సరే ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల బాగా లోపల నుంచి వేగుతాయన్నమాట. తర్వాత ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. అసలు బరకగా ఉండకూడదు, మెత్తగా కావాలన్నమాట పొడి. మీకు డౌట్ ఉంది ఇంకా మెత్తగా కాలేదంటే జల్లించుకోండి. జల్లించుకోవడం వల్ల మనకి తలకు పట్టించుకునేటప్పుడు బాగా అంటుతుందన్నమాట. మనకి బరకగా ఉంటే జుట్టుకు సరిగ్గా పట్టుకోదు. అందుకోసమని ఇది జుట్టుకు బాగా పట్టాలి అని అంటే ఒక జల్లెడతోటి జల్లించుకోండి. తర్వాత మీకు ఎంత కావలిస్తే అంత పొడిని అయితే తీసుకోవచ్చు. మిగతా పొడిని కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒకేసారి ఎక్కువ చేసి పెట్టేసుకున్నామంటే ఒక 2 నెలల వరకు వస్తుందన్నమాట. తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకొని మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉంటే ఫ్రెష్ అలోవెరానే దాంట్లో ఉండే అలోవెరానే మిక్సీ పట్టేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసి వేయండి. లేదు అంటే ఇలా అలోవెరా జెల్నైనా వేసేసుకోండి, బయట మార్కెట్లో దొరికేదైనా. తర్వాత దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఇంకొకటి ఏంటంటే ఆవ నూనె కూడా వేసేసేయండి. ఈ ఆవ నూనె చూడండి, కలర్ అయితే ఈ విధంగా కొద్దిగా పల్చగా కాకుండా కొద్దిగా తిక్కుగా ఉంటుంది. మరీ తిక్కుగా కూడా ఉండదు, ఆముదం లెక్క. ఆయిల్ కంటే కొద్దిగా తిక్కుగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా మనకి ఇలా కలుపుకోవడానికి సరిపోయేటంత నేనైతే 1½ మూత వేసానమాట. ఇది ఎక్కువగా ఆవ నూనె వేస్తేనే బాగా పనిచేస్తుంది, అంటే ఆవాల నూనె. ఇది మామూలుగా నార్మల్ ఆయిల్ కంటే ఇలా ఆవాల నూనె వేసి చూడండి, చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే అలోవెరా కలిపాము, అలాగే దీంట్లో మనము ఆవాలు, మెంతులు, కరివేపాకు అన్నీ వేసి మొత్తం పొడి చేసేసి ఇవన్నిటిని ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని జుట్టుకైతే పట్టించాల్సి ఉంటుంది. చూడండి, ఇదైతే నాకు ఇంకా తెల్ల జుట్టు అయితే ఇంకా సరిగ్గా రాలేదన్నమాట. ఇప్పుడే అక్కడక్కడ స్టార్ట్ అవుతుంది. ఇన్ని రోజులు కూడా నాకు ఎందుకు రాలేదు అని అంటే ఇది అయితే నాకు చాలా బాగా పనిచేసిందనమాట. నేను చాలా రోజుల నుంచి ఇదైతే వాడుతున్నాను అనమాట. ఇప్పుడు ఇంకా 40 వచ్చాయంటే ఇంకా తెల్ల జుట్టు అయితే వస్తుంది. నాకు ఇంకా 40 దగ్గరికి వచ్చాయన్నమాట. ఇంకా తెల్ల జుట్టు కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది. అందుకోసమని ఇలా కనుక మనము ఈ ఆవాలతో తయారు చేసుకున్న దాన్ని కనుక మనం తలకు పెట్టుకుంటూ ఉన్నామనుకోండి, మనకి తెల్ల జుట్టు అనేది అస్సలు రాదనమాట. ఇది చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చు, ఎవరికైనా పెట్టొచ్చు అనమాట. స్కూళ్ళకు వెళ్ళే పిల్లలకు కూడా పెట్టేసేయచ్చు.
ఇది జుట్టు కుదుళ్ళ నుంచి స్కాల్ఫ్కు అంతా ఇలా బాగా పట్టించాలన్నమాట. ఇది మనం రెగ్యులర్గా వీక్లీలో ఒక 2 టైమ్స్ కనుక పట్టించామనుకోండి, ఇంకా మన ఏజ్ ఎంత వచ్చినా కూడా తెల్ల జుట్టు అనేది రాదు. ఒకవేళ తెల్ల జుట్టు మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది వస్తూ ఉంది అంటే అది రావడం కూడా ఆగిపోతుంది దీన్ని రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల. మనకి తెల్ల జుట్టు ఒకవేళ మన తలలో ఉంది అని అంటే అది ఒకేసారి నల్లగా అయితే కాదండి. ఫస్ట్ మనకి కొద్దిగా బ్రౌన్ కలర్ అయిపోయి తర్వాత క్రమంగా నల్లగా అయిపోతుంది. ఏదైనా సరే హోమ్ రెమెడీస్ మనం పూసిన వెంటనే మ్యాజిక్ జరగాలంటే జరగదు, కొన్ని రోజులు టైం పడుతుంది. ఓపిక్గా చేయండి. ఇది ఓపిక్గా ఒక్కసారి ఇలా ఓపిక్గా చేసుకుంటూ పోయామంటే ఇంకా జన్మల తెల్ల జుట్టు అయితే రాదనమాట. ఇది అయితే గ్యారంటీ. మనము కానీ ఓపిక్గా చేసుకోవాలి. ఇది ప్రాసెస్ అనుకుంటాం కానీ ఒక 10 మినిట్స్ దీన్ని కేటాయించామంటే మనకైతే సరిపోతుంది. ఇది మనకి న్యాచురల్ది కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు. ఇంకా జుట్టు కూడా బాగా పెరుగుతుంది, షైనీగా అవుతుంది, స్మూత్గా అవుతుంది, జుట్టు ఒత్తుగా అవుతుంది. ఇలా బాగా పట్టించేసి స్కాల్ఫ్కు జుట్టుకు కుదుళ్ళకి అంతా పట్టించేసి బాగా ఒక గంట సేపు అలానే వదిలేసేసి కొప్పు కట్టేసుకొని ఒక గంట తర్వాత తలస్నానం చేసేసేయండి. మీరు ఏ షాంపూతో వాడతారో అది. చూడండి ఇప్పుడైతే నేను తలస్నానం చేశాను. జుట్టు కూడా చాలా నల్లగా కనిపిస్తుంది కదా, నల్లగా అవుతుంది. అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది, స్మూత్గా అవుతుంది అనమాట. నాదైతే నార్మల్ హెయిర్ కాదు, కొద్దిగా కల్లింగ్ హెయిర్ అనమాట. అయినా కూడా చూడండి ఇలా మనము ఇలా మెంతులు అవన్నీ వేయడం వల్ల బాగా స్మూత్గా అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి.